ఇప్పుడే ఇప్పుడే హనుమాన్ మూవీ చూశాను భయ్య. ఎక్సలెంట్ మూవీ. తేజ సజ్జా కుమ్మేశాడు. మన టాలీవుడ్కి ఇంకొక గుడ్ టెక్నీషియన్ వచ్చాడు, ప్రశాంత్ వర్మ. రాసి పెట్టుకో టాలీవుడ్, మీకు ఇంకో మొగుడు వచ్చాడు ప్రశాంత్ వర్మ లాగా. వాట్ ఏ బ్యూటిఫుల్ టెక్నీషియన్. మనం హాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటాం, ఇది ఒక హిందూ గాడ్ని, ఒక హనుమాన్ని ఇంత గ్రేట్గా ఎస్టాబ్లిష్ చేయడం భయ్య సూపర్. ఇంకొకసారి మన తెలుగు డైరెక్టర్స్ యొక్క ఒక స్టామినా అనేది ఇది ఇంకో ప్రపంచానికి చాటి చెప్తున్నారు భయ్య. సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ మీరు ఊహించారు భయ్య. అండ్ పైసా వసూలు అంటే పైసా వసూలు మూవీ. ప్లీజ్ డూ వాచ్. ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం మన హనుమానే. ప్రశాంత్ వర్మ సూపర్ జాబ్ ప్రశాంత్ వర్మ. ఇంకొక మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ భయ్య, విలన్ రోల్ వాట్ ఏ బ్యూటిఫుల్. దట్ విలన్ ఈజ్ మనకు సుపరిచితుడే, వానా మూవీలో హీరో. సో తను మనం తమిళ మూవీస్ చూసే వాళ్ళకైతే 1 or 2 మూవీస్లో విలన్గా ఉన్నాడు, కానీ హీ డిడ్ ఏ డీసెంట్ రోల్, వెరీ డీసెంట్ రోల్. వేరే భయ్యా వరలక్ష్మి గారు తమిళ్లో పర్ఫార్మెన్స్ ఏమో తెలియదు, కానీ తెలుగులో మాత్రం చాలా బాగా చేశారు భయ్య. వరలక్ష్మి గారు తేజ సజ్జాకి సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇట్స్ ఎ వెరీ హోమ్లీ లాగా చేశారు. వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఫైనల్గా భయ్య పైసా వసూల్ మూవీ ఈ సంక్రాంతి విన్నర్. ప్లీజ్ డూ వాచ్ హనుమాన్.